పౌల్ట్రీ ఫార్మర్ అందరికి నమస్కారం. అంగడికి చెప్పిన గ్రామంలో అయితే ఉన్నాము. కొత్త షెడ్ అయితే రైతు అయితే నిర్మించుకోవడం జరిగింది. అండ్ మళ్ళీ అతను షెడ్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు వచ్చింది, ఫార్మర్ ఈ ఫీల్డ్ కి రావడానికి రీజన్ ఏంటి, అసలు లాభాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఉన్నాయా? హాయనా అంటే పొడవు వెడల్పు ఎంత ఉండొచ్చు, ఎంత ఉంటుంది? పొడవు 395, అడ్డం వచ్చేసి 31. మనం అనుకున్న బడ్జెట్ ఒకటి ఉంటుంది, అయ్యే బడ్జెట్ ఇంకోటి ఉంటుంది. నేను ఇంకో బీహార్ వర్కర్ ఇద్దరం కలిసి అసలు వాళ్ళకి ఏం చెప్తారు, మీ సజెషన్ ఏంది అసలు? సొంత పైసలు ఉంటే వచ్చింది బెటర్. ఇక మిత్తి తెచ్చేసుకుంటాను కానీ ఒక 40 lakhs ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ కొత్త పెట్టాల్సి వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నాలాంటి వానికి అయితే రావచ్చు. ప్రొడక్షన్ కాస్ట్ 95 వస్తే అట్లా కట్టిస్తారు. నమస్కారం పౌల్ట్రీ ఫార్మర్ అందరికి నమస్కారం. మనం ఇప్పుడు వచ్చేసి అంగడికి చెప్పిన గ్రామంలో అయితే ఉన్నాము. మనం ఇక్కడ కొత్త షెడ్ అయితే రైతు అయితే నిర్మించుకోవడం జరిగింది. ఈ ఫార్మర్ ఈ ఫీల్డ్ కి రావడానికి రీజన్ ఏంటి, అసలు ఈ ఫీల్డ్ పౌల్ట్రీ ఫీల్డ్ లో అసలు లాభాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఉన్నాయా? అతని మాటలు అయితే మనం తెలుసుకుందాము. అండ్ మళ్ళీ అతను షెడ్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు వచ్చింది, ఎంత అమౌంట్ అనేది, ఎంత ఖర్చు పడింది అనేది మొత్తం ఫుల్ గా డీటెయిల్స్ ఆ ఫార్మర్ తోనే తెలుసుకుందాం అడిగి. ఇప్పుడు మనం ఉన్న షెడ్ వచ్చేసి 12,000 కెపాసిటీ గల షెడ్. ఈ షెడ్ నిర్మించుకోవడానికి మన రైతుకైతే ఎంత ఖర్చు వచ్చిందని చెప్పేసి రైతుని అడిగి తెలుసుకుందాము. మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. మీరు మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అసలు వీడియో ఏం అర్థం కాదు. ఈ కొత్తగా ఈ ఫీల్డ్లో రావాలనుకునే వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కన్ఫామ్గా. ఈ ఖర్చు ఎంత వచ్చింది, ఇవన్నీ ముచ్చలు మీకు అన్ని తెలవాలంటే, మీకు ఫుల్ గా అర్థం కావాలంటే వీడియోని మాత్రం ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకండి. చలో ఇక ఫుల్ గా అయితే చూడండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. హాయ్నా. హాయ్ తమ్ముడు. నీ పేరు, మీ నివాసం ఏంటి అన్న? నా పేరు కిరణ్, మాది వచ్చేసి అంగడికి ఇష్టపడ గ్రామం. అయితే మీరు కొత్తగా ఈ పౌల్ట్రీ ఫీల్డ్ లోకి రావడం జరిగింది కదా, అవును. కొత్తగా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది కదా. అయితే ఇదే ఫీల్డ్ ని, ఇదే రంగంలోకి రావడానికి కారణం ఏంటి అసలు? మనం ఊళ్ళో ఉన్నప్పుడు మనకు ఆల్టర్నేట్ ఆప్షన్ జాబ్ కాకుండా ఉండేది రెండు, ఒకటి డైరీ ఫామ్, ఒకటి పోల్ట్రీ ఫామ్. నాకు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉంది కాబట్టి నేను ఆల్టర్నేటివ్ చూస్ చేసుకుంది పోల్ట్రీ ఫామ్. అయితే ఇప్పుడు మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, అంటే దీని మీద ముందు ఏమైనా మీకు అవగాహన ఉందా, లేక అంటే డైరెక్ట్ ఇదే ఫీల్డ్ ఫస్ట్ టైం డైరెక్ట్ దిగడం జరిగిందా? అంటే ముందు అవగాహన ఏమైనా ఉందా మీకు? ఉన్నది. మా ఫ్రెండ్స్ ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కి ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళని చూసినప్పుడు అదే విధంగా లాస్ట్ ఇయర్ నేను ఒక 20,000 కెపాసిటీ షెడ్ లీజ్ తీసుకొని చేసిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వేసుకున్నది ఈ ఫామ్. అయితే ఇంతకుముందు చేసిన అంటున్నారు కదా, అదే చేసిన దాంట్లో ఆ ఫీల్డ్ లో, ఆ పౌల్ట్రీ ఫామ్ లో మీకు ఎట్లా ఇన్కమ్స్ ఎట్లుండే, లాసెస్ ఎట్లుండే, ఏ విధంగా వచ్చినాయి అప్పుడు ఇన్కమ్? మనని బట్టే ఉంటుంది అది. ఏదైనా మనం వర్క్ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేయకపోతే ఇన్కమ్ రాదు. అంటే అప్పుడు మీరు చేసిన దానికైతే వర్క్ చేసిన దానికైతే పర్ఫెక్ట్ ఇన్కమ్ వచ్చిందా మీకు? వర్క్ మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ ఉంటుంది ఈ ఫీల్డ్ లో. అంటే మీకు ఎట్లా వచ్చిండే రావాలన్నా అందులో? నేను చేసిన కాడికి వచ్చినాయి. అంటే దాని త్రూగా ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత ఇది కట్టుకోవడం జరిగిందా? అవును. అయితే ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేసారు కదా, ఇది వచ్చేసి 12,000 షెడ్ కదా. అయితే దీనికి ఎంత ఖర్చు వచ్చింది? 40 లక్షల చిల్లర వచ్చింది. 40 లక్షలు. 40 లక్షలు మొత్తం ఓవర్ మొత్తం కంప్లీట్ కానీ 40 లక్షలు. 40 లక్షలు. ఇప్పుడు వచ్చేసి ఇదే ఫస్ట్ బ్యాచ్ అన్న మీ దాంట్లో? ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వచ్చి 3 days అయితే చెక్స్ వచ్చి. అయితే అన్న ఇప్పుడు నువ్వు 12,000 కెపాసిటీ గల షెడ్ అంటున్నావు కదా దీన్ని. అయితే దీన్ని మెజర్మెంట్స్ ఎంత ఉంటది, అంటే పొడవు వెడల్పు ఎంత ఉండొచ్చు, ఎంత ఉంటది? పొడవు 395, ఇటు సైడ్ అడ్డం వచ్చేసి 31. 395 పొడవు, అడ్డం 31. అచ్చా, దానికి 12,000 షెడ్ కెపాసిటీ. అన్న ఇది షెడ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎన్ని నెలలు పట్టింది దాదాపు? మాకు వచ్చేసి 8-9 months పట్టింది. మన దగ్గర అనుకున్న బడ్జెట్ ఉంటే ఒక 6 months లో అయిపోతుంది. అంటే బడ్జెట్ లేకపోతే? మనం అనుకున్న బడ్జెట్ ఒకటి ఉంటుంది, అయ్యే బడ్జెట్ ఇంకోటి ఉంటుంది. ఏదైనా రియాలిటీలోకి వస్తే మనం చేసుకున్న ప్లాన్ కి వర్కౌట్ కాదు. అంటే మీకు ఎట్లా అనిపించింది? మేము అనుకున్న బడ్జెట్ ఫేస్ చేసిరు. మేము అనుకున్న బడ్జెట్ 28 lakhs 30 lakhs అనుకున్నాం, కానీ 40 lakhs వరకు పెరిగింది. దానికోసమే డీలే. అచ్చా, దాని వల్ల కొద్దిగా లేట్ అయింది అంటున్నారు షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. అయితే అన్న ఇప్పుడు ఫారం వచ్చేలకు వస్తే, ఇప్పుడు లోపల ఫీడర్లు, డ్రింకర్లు అవన్నీ ఉన్నాయి కదా, నెప్పల్ సిస్టమ్, అవి ఏ విధంగా ఉన్నాయి? అంటే ఆటోమేటిక్ ఉన్నాయా లేకపోతే నార్మల్ అయినా? ఫీడర్ వచ్చేసేమో మాన్యువల్, వాటర్ ఏమో నెప్పల్ సిస్టమ్, ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. వాటర్ ఆటోమేటిక్. అయితే ఇప్పుడు మన ఫీడర్ వచ్చేసి ఎట్లుంటాయి? ఫీడర్ వచ్చేసి 240. మొత్తం ఫీడర్ అన్ని మొత్తం 240. మా షెడ్ లో ఉన్న ఫీడర్లు 240. 40 పిల్లలకు ఒక ఫీడర్. అంటే డ్రింకర్లు పెట్టిరా మీరు లోపల? ప్రజెంట్ ఇంకా డ్రింకర్లు ఏం పెట్టలేదు. సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు డ్రింకర్లు పెట్టడానికి ఆప్షన్ ఉంది. అచ్చా. ఇప్పుడు ఈ షెడ్ లో ఇప్పుడు మన వర్కర్స్ పెట్టిరా లేకపోతే మీ ఓన్ గా చేసుకుంటారా? నేను ఇంకో బీహార్ వర్కర్ ఇద్దరం కలిసి చేస్తున్నాం. అచ్చా, అంటే 12,000 షెడ్ మొత్తం మీ ఇద్దరం మెయింటైన్ చేస్తున్నాం. ఇద్దరం చేస్తాం. ఇప్పుడు మీరు ఫామ్ కట్టుకురు కదా, ఇప్పుడు మీరు ఇలా చిక్స్ చేస్తారు కదా, దాని కంపెనీతో అయిపోయారా లేకపోతే మీరు ఓన్ చేసుకుంటారా చిక్స్? వేరే కంపెనీకి ఇంటిగ్రేషన్కి ఇచ్చేసినాం మేము. అంటే ఎందుకోసం మీరు ఓన్ చేసుకోరా? ఓన్ చేసుకుంటే అది
చాలా బడ్జెట్ ఇంకా అంటే మనకు వచ్చేసి 12,000 కెపాసిటీకి అయినా కానీ ఒక 40 lakhs ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ కొత్త పెట్టాల్సి వస్తుంది ఓన్ వేసుకుంటే ఓన్ వేసుకుంటే 40 days కి 40 days కి అచ్చా అందుకోసం మీరు కంపెనీతో టైప్ కంపెనీతో అయ్యారు టైప్ ఇప్పుడు కంపెనీతో టైప్ అయితే ఎట్లుంటది ఏ విధంగా ఉంటుంది కంపెనీతో టైప్ అయితే మనకు ఫీడ్ వాళ్ళే ఇస్తారు డే 1 నుంచి వెళ్ళి చిక్స్ మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళదే ఉంటుంది ఫీడ్ మెడిసిన్ చిక్స్ ఇంకా ఏమున్నా కానీ వాళ్ళదే బాధ్యత వాళ్ళే ఇస్తారు మనం వర్క్ చేసి వాళ్ళకు రిటర్న్ చిక్స్ అయిపోతుంది దానికోసం మీరు కంపెనీ ఎంచుకున్నారు కంపెనీ ఎంచుకుని అయితే అన్న ఇప్పుడు మీరు కంపెనీతో టైప్ అయ్యారు కదా ఇప్పుడు మీకు బడ్స్ లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్ కేజీ ఎంత కట్టిస్తారు అంటే అమౌంట్ ఎంత ఇస్తారు పర్ కేజీ వచ్చేసి 6.5 ప్రొడక్షన్ కాస్ట్ 95 వస్తే 6.5 అట్లా కట్టిస్తారు మనం అంటే అన్న ఇప్పుడు మీ ఫామ్ వచ్చేసి మన గ్రామానికి చాలా దూరం ఉంది దగ్గర అడవి ప్రాంతం దగ్గర ఉంది దీనికి కరెంట్ ఏ విధంగా తీసుకురు అసలు ఎట్లా ఈ ఫామ్ కోసం అని చెప్పి మేము సపరేట్ గా సింగిల్ ఫేస్ కరెంట్ బుడ్డి మేము పెట్టించుకున్నాం అంటే 24 hours కరెంట్ ఉండాలనేసి ఆ విధంగా మీరు కేటగిరీ ప్రయత్నం చేస్తున్నారు తీసుకున్నాం ఓకే మా సొంతంగా తీసుకున్నాం ఫామ్ కోసం అని ఈ మధ్య కాలంలో యువత అందరూ ఈ పౌల్ట్రీ రంగానికి బిజినెస్ కి డైరీ రంగానికి రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు వాళ్ళకి ఏమని చెప్తావు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎక్కడో పోయి వర్క్ చేసుకునే దానికంటే మన నేటివ్ ప్లేస్ నుండి మనం ఈ మ్మ్. బిజినెస్ చేసుకోవచ్చు మ్మ్. మనకు అదే విధంగా అంతే ఇక్కడ ఆ రెవెన్యూ మనం జనరేట్ చేసుకోవచ్చు అంటే రావచ్చు అంటున్నావా లేకపోతే ఏ ఉద్దేశంతో అంటున్నావు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాలాంటి అయితే రావచ్చు వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటది కాబట్టి వాళ్ళ ఓన్ థాట్స్ ఏ విధంగా ఉంటే వాళ్ళు అట్లా చేసుకోవచ్చు వస్తే మంచిదేనా అంటే ఏ విధంగా ఉంటుంది మంచిగా ఉంటుందా లాభాలు ఉంటాయా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సగం మనది సగం లోన్స్ కి వెళ్తే అయితే ఓకే లేదు నేను కంప్లీట్ గా లోన్ కి పోతా అనుకుంటే మాత్రం రిస్క్ అంటే మొత్తం కంప్లీట్ గా లోన్ తీసుకొని బయట మిత్రులు తెచ్చి చేసుకుంటా అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మోనుగా మనది ఉంటే మాత్రం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఓన్ గా మనది ఉంటే ఇంకా పర్ఫెక్ట్ లేదు నా దగ్గర ఒక సగం ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఉంది సగం ఇన్వెస్ట్మెంట్ నేను లోన్ కైనా కానీ ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ కి పోతా అనుకుంటే ఓకే కంప్లీట్ గా నేను మొత్తం లోనే ఇంట్రెస్ట్ తెచ్చుకుంటా అంటే వేస్ట్ అచ్చా అయితే ఈ విధంగానైతే రావచ్చు సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటా మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి రైట్ మరి